ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇటు మీ కౌరవులను గాని అటు పాండవులను గాని ఏ పక్షానికి ఎటువంటి మేలు చేయదలుచుకోలేదు అని చెప్పి తన తటస్థాన్ని నిరూపించుకున్నాడు. ఆ తరువాత యుద్ధం జరిగే కొన్ని రోజులకు ముందు బలరాముడు యాదవులతో కలిసి పాండవుల నివాసానికి వచ్చాడు. పాండవులు ఆయనను వచ్చిన యాదవులను తగు రీతిలో గౌరవించారు. బలరాముడు పెద్దలైన విరాటుడు ద్రుపదులకు నమస్కరించి చిన్నవారిని ఆశీర్వదించి ధర్మరాజుతో పాటు కూర్చున్నాడు. ఆ తరువాత కృష్ణుణ్ణి చూసి, దైవ నిర్ణీతమైన ఈ మహాసంగ్రామంలో దారుణ మారణకాండ జరుగుతుంది. దీనిని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఈ యుద్ధంలో నుంచి బయటపడిన మీ అందరినీ మళ్లీ క్షేమంగా చూడగలనని ఆశిస్తున్నాను. నేను అనేకసార్లు కృష్ణ, ఇరుపక్షాలయందు సమానభావంతో మెలుగు అని చెప్పాను. కాని నీకు అర్జునుడిపై ఉన్న ఆధారం వలన అది అలా జరగలేదు. పాండవులకు జయం నిశ్చయం